హాయ్ ఫ్రెండ్స్. మన ఇంట్లో రక్త పిశాచుల్ని బయటికి పారగొట్టాలంటే ఒక్కటే ఆయుధం. ఆ ఆయుధం చేతిలో పట్టాలంటే మనం ఒక సైనికుడిని యుద్ధానికి సిద్ధం చేయాలి. ఆ సైనికుడి చేతిలో ఆ ఆయుధం పెట్టాలి. ఆయుధం పవర్ ఎలా ఉండాలి అంటే అణుబాంబు కన్నా ఎక్కువ, తుపాకీలో తూటా కన్నా పవర్‌గా అటువంటి ఆయుధాన్ని చేతిలో పెట్టినామనుకో కూర్చోమన్నా కూర్చోరు, పడుకోమన్నా పడుకోరు. ఒట్టి కాళ్ళ మీద నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఆ సైనికుడు ఎవరు, ఎలా ప్రతి ఒక్కరింట్లో ఒక సైనికుడు ఉన్నాడు అనేసి నిరూపించుకుంటారు. వారిని మీకు చూపిస్తా. ఆ ఆయుధాన్ని మీకు ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడో చూడండి. మా ఇంట్లో మా సైనికుడిని చూస్తున్నారా? ఆ యుద్ధానికి సిద్ధమైండు సైనికుడు. రేత్రి పగలు